హలో గాయ్స్, దిస్ ఇస్ శాంతి తేజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివరాత్రి రోజు నైట్ ఇంట్లో ఇలా పూజ చేసుకున్న తర్వాత మా ఊర్లో శివరాత్రి వేడుక చాలా బాగా చేస్తారన్నమాట. సో ఈ ఇయర్ ఏంటంటే స్పెషల్ 25th వార్షికోత్సవం, దానికోసం ఇంకా గ్రాండ్గా చేశారు. సో మేమైతే నైట్ అవుట్ చేస్తాం, జాగారం చేయాలి కదా. ఇది పూర్తి వీడియో అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూసేయండి. పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక నెట్టింది మతం. తల్లి కడుపులో అమ్మ ఎడకమ్మ పరుగు పోసి ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం. పుష్ప తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలెట్టే నిప్పు నేనే. నాడు చూడు ఏమిటంటే అది రేపటి నేనే. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. మరి ఆల్రౌండర్ అనగానే నేను డాన్స్ తో ఈ కళా జీవితాన్ని ప్రారంభించి తర్వాత మిమిక్ ఆర్టిస్ట్ గా నేను చేసి వినిపిస్తాను. నెక్స్ట్ గట్టిగా చెప్పలు కొట్టండి. ఇప్పుడు నేను చేసిన వాయిస్ చాలా మందికి బాగా ఇష్టమైన వాయిస్ ఇది, ఓకేనా? కొన్ని సోల్ రోడ్డు వచ్చుకోవాలి, రోడ్డు మూతం పక్క ఇల్లు దూరం దూరం తోడుకోరు, చేతిలో చూస్తే దీపం లేదు కానీ గుండెలున్నా
వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సినిమా చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఈరోజు డాన్స్ అయ్యాను. ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉందా. ఇటువంటి కార్యక్రమం చేస్తున్నా నా మిత్రులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నేను చిరంజీవి. మరి విధంగా చిరంజీవి గారి వాయిస్ తీసుకొచ్చండి. అదే నందమూరి అందగారు బాలయ్య బాబు గారి వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, అయ్యి తమ్ముడు దమిడి దిమిడే ఒకసారి గట్టిగా జై బాలయ్య. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మహాశివరాత్రి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి మావయ్య అనమ్మా, ఒకసారి గట్టిగా సరే సర్లే ఎన్ని అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏంటి. మరి ఈ విధంగా తీసుకొచ్చండి. నెక్స్ట్ ఒకసారి చెప్పట్లండి, ఒకసారి గట్టిగా అందరూ వచ్చారుగా. థ్యాంక్ యూ. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎలా చేసుకుంటే చాలా వాయిస్ చేసుకోవచ్చు.